బ్లూ బల్బ్ ఉన్న కార్లు అమ్మాయిల మీద అఘాయిత్యం చేయడానికి ఉపయోగిస్తున్నారు అంటే ఇంతకన్నా సిగ్గుమాలిన గవర్నమెంట్ ఉందా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఇలాంటి మంత్రిని సస్పెండ్ చేయకుండా మహిళా దినోత్సవం జరుపుకునే అర్హత నైతికత నీకుందా చంద్రబాబు నాయుడు అని నేను ప్రశ్నిస్తున్నాను. రేపేదో కర్నూలులో మహిళా దినోత్సవ వేడుకలు చేయబోతున్నారని అనౌన్స్ చేసింది ప్రభుత్వం. ఈరోజు 29 రాష్ట్రాలలో ఎవరికీ లేని స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి తెచ్చింది చంద్రబాబు నాయుడు. మహిళల్ని హెరాస్మెంట్లో ఈరోజు ఏపీకి స్పెషల్ స్టేటస్ తెచ్చిన నువ్వు ఏ మొహం పెట్టుకొని మహిళా దినోత్సవ వేడుకలు జరుపుతావు నేను అడుగుతున్నాను. రావెల కిషోర్ని మంత్రి పదవి నుండి సస్పెండ్ చేసేంత వరకు నీకు మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకునే అర్హత లేదు. చింతమనేనిని ఎమ్మెల్యేగా నీ పార్టీలో నుంచి సస్పెండ్ చేసి తీసేంత వరకు నీకు మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకునే అర్హత లేదు. బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, బోండా ఉమా లాంటి వాళ్ళని మీ ఎమ్మెల్యేలుగా తప్పించేంత వరకు మీకు మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకునే అర్హత లేదు. అలాగే నారాయణ కాలేజీలో 18 మంది పిల్లలు చనిపోతే కనీసం అతన్ని మంత్రివర్గంలోంచి తీసేయకుండా అతను చేసిన తప్పుల్ని ప్రశ్నించాల్సిన ఆ సంబంధిత మంత్రి అతని వియంకుడై ఉండి కూడా ఈరోజు అతని మీద చర్యలు చేపట్టకపోవడం వల్ల వారిద్దరిని కూడా మరి సస్పెండ్ చేసేంత వరకు మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకునే అర్హత నీకు లేదు అని సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీలో మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. అసెంబ్లీలో కొన్ని రషెస్కి డబ్బింగ్లు చెప్పి సబ్ టైటిల్స్ వేసి సోషల్ మీడియాకి దొంగతనంగా పంపించి దాని మీద ప్రతిపక్షం లేనప్పుడు అందరూ కూడా ఒక ఎమ్మెల్యే కన్నీళ్లను చూసి కరిగిపోయినట్టు మాట్లాడారే. మీకు ఈ రాష్ట్రంలో ఇంతమంది కడుపు శోకం, ఇంతమంది గర్భశోకం మీకు కళ్ళకు కనిపించలేదా అని అడుగుతున్నాను. ఈరోజు ఇన్ని వర్గాల మహిళలు అన్యాయం అయిపోతున్నారు. కాల్మనీ సెక్స్ రాకెట్లో కానీ, కాలేజీల్లో కానీ, అఫీషియల్స్ వనజాక్షి లాంటి వాళ్ళు కానీ, ఈరోజు ఇందుమతి మొన్న చూస్తే ఏలూరులో మైనర్ బాలిక మీద పెట్రోల్ పోసి తగలబెడితే కూడా కనీసం ఎక్కడైనా ఈ పరిపాలన గురించి ప్రశ్నించారా? ఆ కుటుంబాలకి సంఘీభావం తెలియజేశారా? ముఖ్యంగా రావెల కిషోర్ కొడుకు ఇంత సిగ్గుమాలిన పని చేస్తే కనీసం ఆ మైనారిటీ మహిళను పోయి పరామర్శించారా? మీరు ఎమ్మెల్యేల కన్నా, మంత్రుల కన్నా ముందు మహిళలు, మీకు మనసంటూ ఉండాలి. మీకు పదవులే ముఖ్యంగా ధ్యేయంగా పని చేయకూడదు. ఈ మహిళా దినోత్సవం రోజైనా మీరు ప్రమాణం చేయండి. మహిళలకి అండగా ఉంటాం. మహిళలకి ఏ సమస్య వచ్చినా కూడా చంద్రబాబు నాయుడిని నిలదీస్తాం. మహిళలుగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు న్యాయం చేస్తామని మీ మీద మహిళలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ప్రమాణం చేయండి. అప్పుడే మీ ఇంట్లో మీ పిల్లలు కానీ, మీ తోబుట్టులు కానీ, రాష్ట్రంలో ఉన్న మహిళలు కానీ మిమ్మల్ని గౌరవించే పరిస్థితి ఉంటుంది. కానీ మహిళా సమస్యల మీద పోరాడే మాలాంటి వాళ్ళ మీద నిప్పులు చెరుగుతూ ఏదో మహిళల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడటం కాదు. ఈరోజు అంగన్వాడీ వర్కర్ల మీద జరిగిన అఘాయిత్యాలు కానీ, ఆశా వర్కర్ల మీద జరిగిన దాడులు కానీ, స్కాలర్షిప్స్ కోసం పోరాడుతుంటే వైజాగ్లో జుట్టు పట్టుకొని ఆడపిల్లల్ని లాక్కపోయిన విధానం కానీ ఇంకా ప్రజలు ఎవ్వరు కూడా మర్చిపోలేదు. కాబట్టి గత మార్చి 8వ తేదీ నుంచి ఈ మార్చి 8 వరకు జరిగిన ప్రతి ఒక్క విషయానికి కూడా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి. దాని వెనక ఉన్న ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా వాళ్ళని సస్పెండ్ చేసేంత వరకు ఖచ్చితంగా వాళ్ళకి మహిళా దినోత్సవం వేడుకలు జరుపుకునే అర్హత, నైతికత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కళాకారుడైన బాలకృష్ణ గారు అలాంటి మాటలు మాట్లాడటం మహిళలందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే మహిళల్ని ఆడపడుచులుగా గౌరవించే ఎన్టీ రామారావు గారి కొడుకు మహిళా సాధికార కోసం పార్టీ పెట్టి మహిళల్ని అన్ని రకాలుగా అభివృద్ధిలోకి తీసుకొచ్చిన ఎన్టీఆర్ గారి సిద్ధాంతాలకు తూట్లు పొడిచే విధంగా ఈ లోకేష్ కానీ, టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు చేసే పనులు చూసి మరి ఆయన కూడా ఈరోజు టంగ్ స్లిప్ అవ్వడం చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు పేరు నిలబెట్టే విధంగా మహిళా దినోత్సవం రోజు తను మాట్లాడిన మాటలకి క్షమాపణ కోరుతూ మరి హుందాగా ఇలాంటి వాటిని ఇక మీదట మాట్లాడకుండా ఒక ఫుల్ స్టాప్ పెడతారని గౌరవంగా
సభాముఖంగా ఆయన కోరుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు వెంటనే రాహుల్ కిషోర్ని కానీ నారాయణ కానీ తన క్యాబినెట్ నుంచి సస్పెండ్ చేయాలి. మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఈ మహిళల్ని హెరాస్ చేసే దాంట్లో ఈ కీచక పర్వంలో కీచకులుగా ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేలుగా సస్పెండ్ చేసి బయట పెట్టేంత వరకు మహిళా దినోత్సవం జరపడం కరెక్ట్ కాదు. జరిపితే మాత్రం ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మరి అన్ని రకాలుగా మీ మీద మహిళలు ఏ విధంగా విరుచుకుపడతారో రేపు మీరు చూడబోతున్నారు. ఎందుకంటే మహిళల కన్నీళ్ళు మంచివి కాదు. ఆ కన్నీళ్లలో నువ్వు నీ పార్టీ కొట్టుకుపోయే పరిస్థితులు చాలా దగ్గరలో ఉన్నాయని కూడా తెలియజేసుకుంటున్నాను. మహిళల గురించి ఎవరు కూడా ఎక్కడా మాట్లాడలేదు. మీరు కనుక సీడీస్ తీసి బయట ఖచ్చితంగా సైబర్ క్రైమ్లకి కంప్లైంట్ చేసి వాటిని కనుక టెస్టింగ్కి పంపిస్తే ఏవి ఒరిజినల్ ఏవి ఫ్యాబ్రికేటెడ్ అనేది అర్థమైపోతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఓటు నోటు కేసులో ఫ్యాబ్రికేషన్ అన్నారు. ఫస్ట్ రేపు మహిళా దినోత్సవం. మరి గత మహిళా దినోత్సవం నుంచి ఈ మహిళా దినోత్సవం వరకు మీరు చూసుకుంటే ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవాల్సి ఉంది. రిషితేశ్వరి నుంచి ఇందుమతి దాకా, నారాయణ నుంచి రావుల కిషోర్ దాకా మనం మాట్లాడుకోవాలి. ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన ఈ ఒక్క సంవత్సర కాలంలో ఆల్మోస్ట్ ప్రతిరోజు మనం చూస్తూనే వచ్చాం. ఈరోజు పాలకుల మాటలు చూస్తే కోటలు దాటాయి, కానీ మహిళల భద్రత లాకప్లో కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చే పరిస్థితి. ఈరోజు మనం మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం. ఆ మహిళా దినోత్సవం చేసుకునే ముందు ప్రతి ఒక్కరూ కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు ఉంది. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో మీరు చూస్తే మహిళా వ్యతిరేక విధానాలతో మహిళల్ని వేధించడమే, మహిళల మీద అఘాయిత్యాలు చేయటమే, అలాగే మహిళల్ని మోసగించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అండ ఏ విధంగా ఉందో కళ్ళారా చూసాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి మహిళలంటే చులకన. ఆయనకు ఆడపిల్ల లేదు కాబట్టి ఆడపిల్ల యొక్క గొప్పదనం, ఆడపిల్ల యొక్క మనసు, ఆమె యొక్క ఆత్మాభిమానం గురించి ఒక్క ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఆయనకి ఎంత చులకన మహిళలు అంటే అనేది మనం ఢిల్లీలో ఆయన చెప్పిన సామెతను బట్టే తెలుసుకోవచ్చు. కోడలు మనోడిని మగపిల్లాన్ని కనిస్తానంటే అత్త వద్దంటుందా అని, అంటే ఆడపిల్లను కనటమే వేస్ట్ అన్న విధంగా ఒక ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటు. ఆయన అధికారంలోకి రాకముందు చాలా గొప్పగా యాడ్స్ వేశారు. మీరు ఆ యాడ్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకసారి ప్లే చేయండి. ఊరుకోరుగా అమ్మాయిలు ఎంట పెట్టాలంటే ఊరుకుంటారు. ఉన్నాయి వెళ్ళి ముద్దన పెట్టాలి, కడుపుని చేసేయాలి అంతే. కమిట్ అనే పోవాలి ఏదో ఒకటి. సో అలాగే సో ఒక్కొక్క పాత్రలు మిడతారు. సో నేను కూడా చాలా సినిమాల్లో రకరకాల పాత్రలు చేయాలని ఉంటుంది నాకు. రాణా చేశాను సినిమా. దీని చిన్నప్పుడు స్కూల్ బస్సు 2 బజార్లు అవతలకు వచ్చేదండి. ఇంట్లోంచి ఒక్కతే నడుచుకుంటూ వెళ్లి బస్సు ఎక్కేది, సాయంత్రం అలాగే వచ్చేసేది. మాకు అసలు భయం ఉండేదే కాదు. ఇప్పుడు దీని కాలేజీ బస్సు మా ఇంటి పక్కకే వస్తుంది. అయినా సరే నేను మా ఆయన దగ్గరుండి బస్సు ఎక్కించాలి, వచ్చేటప్పుడు తీసుకురావాలి. పేపర్లు న్యూస్లు చూస్తుంటే అమ్మాయి ఇంట్లోంచి బయటకు అడుగు పెడితే చాలు మళ్ళీ తను తిరిగి వచ్చేదాకా అంత భయంగా ఉంటుంది. ఆయన ఉన్నప్పుడు అసలు భయం అనేదే లేదు. ఆయన మళ్ళీ వస్తేనే బాగుంటుందండి. చాలా బాగుంటుంది. యాడ్లు ఎలా ఊదరగొట్టేస్తారో వీటిని చూసి మహిళలంతా కూడా నమ్మి మనకు భద్రత ఉంటుంది, మహిళా సాధికారత కోసం ఈయన ఏదో చేసేస్తారని ఓట్లేస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? కీచక పాలన జరుగుతోంది. ఈ 23 నెలల్లో ఎంతమంది మహిళలు ఈరోజు ఏడుస్తున్నారో మనం ప్రతిరోజు కళ్ళారా చూసాం. ఈ కీచకులందరికీ కూడా మెంటర్ ఎవరు, లీడర్ ఎవరు అంటే వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆయన వారసుడైన లోకేష్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మొన్న భూముల విషయంలో మీరు చూస్తే డబ్బులు ఉన్నాయి కొనుక్కున్నారు, తప్పే ఉంది అన్నట్టుగానే ఈరోజు అమ్మాయిలు కనిపించారు ఏదైనా చేయొచ్చు అన్న విధంగా ఈరోజు మాట్లాడుతున్న మాటలు
ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, వాళ్ళ కొడుకుల్ని, కార్యకర్తల్ని ప్రభావితం చేసాయో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు లోకేష్ తప్పతాగి ఎలా చేస్తున్నాడో చూడండి. ఇలాంటి ఒక యువ నాయకుడిని చూసి ఆ పార్టీ ఏం నేర్చుకుంటుంది? ఈరోజు వీళ్ళ మామగారు మాట్లాడిన మాటలు చూశారు టీవీలో. వీటి వల్ల ఈరోజు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఏం నేర్చుకోబోతున్నారో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు లోకేషే చేయగలేంది, బాలకృష్ణ గారే మాట్లాడగలేంది, మేం చేస్తే తప్పేంటి అన్న విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేయడం నిజం కాదని నేను అడుగుతున్నాను. ఒక రిషితేశ్వర్ని చంపేసేదానికి బాబురావు గారు అన్ని రకాలుగా పరిస్థితులు కల్పించాడు అంటే దానికి ఆయన వెనుకున్న ధూళిపాల నరేంద్ర కారణం కాదా? తప్పించుకోవచ్చు అన్న ధైర్యం కాదా? అలాగే వనజాక్షిని ఇసుకలో వేసి కొట్టినా కూడా ఈరోజు చింతమనేనంత ధైర్యంగా ఉండగలిగాడు అంటే చంద్రబాబు నాయుడు గారు అండ ఉంది కాబట్టే కదా. అలాగే కాల్మనీ సెక్స్ రాకెట్లో మీరు చూస్తే ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కానీ, అలాగే బోడే ప్రసాద్ గారు కానివ్వండి, బోండా ఉమ్మగారి అనుచరులు కానీ వాళ్ళ సహాయ సహకారులు లేందే ఈరోజు మహిళల్ని వ్యభిచార కూపంలోకి దించగలిగారా? ఈరోజు రావెల కిషోర్ కొడుకు ఎంత సిగ్గుచేటంటే చిత్తకార్త కుక్కలాగా ఒక వివాహిత మహిళని కారులోకి రాగి అఘాయిత్యం చేయాలనుకున్నాడు. ఈరోజు అది బయటకు వస్తే మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి దీని వెనక జగన్ గారి కుట్ర ఉంది అంటున్నాడు. అంటే జగన్ గారు అక్కడ సీసీ కెమెరాలు అమర్చాడా, లేకపోతే బుర్కాలో జగన్ గారు వెళ్ళారా, లేకపోతే జగన్ గారు రావిల్ సుశీల్ గారిని అమ్మాయి చేయబట్టుకొని లాగమని చెప్పారా? ఎక్కడ జగన్ గారి హస్తం ఉందని నేను అడుగుతున్నాను. ఈరోజు సాక్షి తప్పుడు కథనాలు రాసిందంటారు. మొదటగా వచ్చింది TV9లో, NTVలో. సాక్షి పేరు తప్ప మీకు పలకడానికి వేరే ఇది లేదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చూస్తే లోకేష్ని కూడా మేమే తాగేసి ఇలా అమ్మాయిలతో డాన్స్లు ఏమని జగన్ గారే చెప్పారు అని చెప్పినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది తెలంగాణ కాబట్టి సరిపోయింది. ప్రజలందరూ రావెల సుశీల్ చేసిన అఘాయిత్యాన్ని వెంటనే స్పందించి చితకబాది పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టి ఈరోజు అతని మీద చర్య చేపట్టే విధంగా చేశారు కాబట్టి సరిపోయింది. అదే కనుక ఆంధ్రప్రదేశ్లో కనుక ఇలా చేసుంటే ఖచ్చితంగా కుక్క మీద నిర్భయ కేసు పెట్టుంటారు. ఈ కుక్కే అమ్మాయిని ఏదో చేయబోతే రావెల సుశీల్ కాపాడాడు అని చెప్పినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ విధంగా మాట్లాడే దిగజారుడి స్థాయికి దిగజారిపోయారని కూడా అర్థమవుతుంది. తర్వాత జగన్ గారి హస్తం ఉంది అన్నారు. అంటే రేవంత్కి జగనే డబ్బులు ఇచ్చి స్టీఫెన్సన్ ఇంటికి పోయి నువ్వు కొంటూ ఉండు అని చెప్పినట్టు చంద్రబాబు నాయుడిని జగన్ గారే మాట్లాడమన్నట్టు మాట్లాడుతున్నారు. అలాగే ఈరోజు రావెల సుశీల్ విషయంలో కూడా సీసీ కెమెరాలు ఎక్కడో ఉన్నవి, అవి జగన్ గారు పెట్టించారా? దాంట్లో కుక్క పిల్లని జగన్ గారు పంపించారా? చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గతంలో బోండా ఉమ్మ కొడుకు కార్ రేస్లో ఒక పిల్లాడిని చంపేస్తే కుక్క అడ్డం వస్తే ఆ కుక్కని తప్పించిపోయి ఆ పిల్లోడిని గుద్దేశారు అని చెప్పి తప్పించుకున్నారు కేసులో. ఇప్పుడు అదేవిధంగా మహిళ మీద అఘాయిత్యం చేయబోయి అందరూ చితకబాదిన తర్వాత కుక్కను తప్పించడానికి ఏదో చేయబోతే ఆమె భయపడింది అని చెప్పి ఎంత చక్కగా అబద్ధాలు చెప్తున్నారో మనం చూస్తున్నాం. ఆ సీసీ కెమెరాల్లో ఎక్కడైనా కుక్క కనిపించిందా? ఇది ఎన్టీఆర్ భవన్లో పెరిగిన కుక్క, చంద్రబాబు నాయుడు పెంపుడు కుక్క నాకైతే అర్థం కాలేదు. కానీ ప్రతిసారి వాళ్ళని కాపాడుకోవడానికి ఈ కుక్కను మాత్రం భలే తీసుకొస్తున్నారు. అందుకే ఈరోజు చెప్పాం కదా, ఖచ్చితంగా ఆయన తెలియక నోరు జారుంటే రేపు క్షమాపణ చెప్పి ఇంక మీదట అలాంటివి చేయకపోతే సంతోషిస్తాం. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎన్టీఆర్ గారు కొడుకు ఇలా చెప్తారు అనేసి. మరి ఏ సందర్భంలో చెప్పారో మనకు తెలీదు. నేను కూడా ఇప్పుడే చూడటం జరిగింది. సో ఖచ్చితంగా ఆయన చేసిన పొరపాటో లేదా టంగ్ స్లిప్పో దానికి మహిళల్ని క్షమాపణ కోరితే మరి ఎన్టీఆర్ కొడుకుగా హుందాగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అండ్ తాగి బరి తెగించి ఒక మైనారిటీ వివాహిత మహిళని కారులోకి లాగి ఏదో చేయాలనుకున్న రావెల కిషోర్ కొడుకుని నిర్భయ కేసు పెట్టడం జరిగిందని తెలిసింది. కఠినంగా శిక్షించాలి. అలాగే ఆయనని క్యాబినెట్ నుంచి తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.